శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలను తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్ వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులను, సేవకులను, విశ్వాసులను, సంఘములను దీవించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువును మనం అంగీకరించినప్పుడు ఆ ప్రభువు ఒక అధికారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమనగా ఆయన పిల్లలగుట, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా జీవించడం ఈ లోకంలో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. కాబట్టి దేవుని అంగీకరించాలి, హృదయమందు విశ్వసించి రక్షించబడే బాధ్యతను తీసుకొని ప్రభువు నామానికి మహిమకరంగా జీవించాలి. తద్వారా దేవుని కుమార్తెలుగా, కుమారులుగా ఈ లోకంలో పిలువబడతాం. అంత మాత్రమే కాదు, ఆయన నామములో మనం విశ్వాసం కలిగి సాగుతూ ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ప్రభువుని అంగీకరించి ఆయన ఆశీర్వాదం పొందుకొని లోకములు, సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక, ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించిన గాక, ఆమేన్.